కాసేపట్లో ప్రధాని నివాసంలో సిసిఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం. బోర్డర్లో తాజా పరిస్థితులపై చర్చ. కశ్మీర్పై భారత్ వైఖరిలో మార్పు లేదు. సమస్యల్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాం. ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదన్న విదేశాంగ శాఖ. 25న ప్రధాని నేతృత్వంలో ఎన్డీఏ నేతల భేటీ. ఆపరేషన్ సింధూర్పై వివరించనున్న పీఎం. తాజా పరిణామాలపైన చర్చ. కొనసాగుతున్న బీజేపీ తిరంగా యాత్ర. దేశవ్యాప్తంగా ఈ నెల 23 వరకు నిర్వహణ. ఆపరేషన్ సింధూర్ విజయాలపై ప్రచారం. 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని. అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే ప్లాన్. చైనా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం. అన్నీ గమనిస్తున్నామని ప్రకటన. ప్రశ్నిస్తే ఓయసిస్ జనని యాత్ర. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. షోకాజ్ నోటీసులు ఇస్తారా? కార్మికుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోం. విశాఖలో ఉక్కు పోరాట కమిటీ నిరసన. ఏపీలో వైసీపీకి మరో షాక్. ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా. పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిక. రామప్ప ఆలయాన్ని విధ్వంసం చేసే కుట్ర. వెంటనే హైడ్రోలాజికల్ సర్వే నిలిపివేయాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్. అన్నవరంలో సత్యదేవుని పుష్పయాగోత్సవం. అనివేటి మండపంలో ఘనంగా నిర్వహణ. భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవాళ కోర్టు ముందుకు వంశీ హెల్త్ రిపోర్ట్స్. నిన్న పలు టెస్టులు నిర్వహించిన వైద్యులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాసుపత్రిలో గోవిందప్పకు వైద్య పరీక్షలు. లిక్కర్ కేసులో నిన్న మైసూరులో అరెస్ట్. కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు. హైదరాబాద్లో 5 ప్రాంతాల్లో తనిఖీలు. త్వరలో మరికొందరికి నోటీసులు. కేంద్ర విదేశాంగ మంత్రికి భద్రత పెంపు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు. ప్రస్తుతం జైశంకర్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. 19,000 కోట్లతో హైదరాబాద్ మెట్రో రెండో దశ. తెలంగాణ ప్రభుత్వానికి చేరిన డిపిఆర్. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల ప్రతిపాదన. ఖానాపూర్లో భారీ వర్షం. వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ఏర్పాట్లు. వేములవాడలో కొనసాగుతోన్న బంద్. రాజన్న ఆలయ మూసివేతపై నిరసన. మద్దతు తెలిపిన అఖిలపక్షం నేతలు. ఇవాళ టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం. మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చ. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్న చంద్రబాబు. నేడు వరంగల్కి 109 దేశాల సుందరీమణులు. 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట సందర్శన. అనంతరం రామప్ప ఆలయంలో పూజలు. మహారాష్ట్ర సీఎంను కలిసిన రోహిత్ శర్మ. ఫోటోలు షేర్ చేసిన ఫడ్నవీస్. ఇటీవల టెస్ట్లకు రోహిత్ గుడ్ బై. మైక్రోసాఫ్ట్ లో భారీగా లే ఆఫ్లు. 6,000 మందిని తొలగించే ఛాన్స్. పనితీరుతో సంబంధం లేదని వివరణ.